హలో గర్ల్స్ అండ్ బాయ్స్. నేను రీసెంట్ టైమ్‌లో ఇండియా ఎళ్ళా అనమాట. సో, అబ్రాడ్ నుంచి ఇండియా వెళ్ళాము అనంటే ఖచ్చితంగా టెంపుల్స్ దర్శనం చేసుకుంటాం. అండ్ అందులో మ్యాండేటరీగా మనం చేసుకునేది ఏంటి అంటే తిరుపతి. తిరుపతి అయితే ఖచ్చితంగా మనం తెలుగు వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద తెలుగు వాళ్ళు మిస్ అవ్వని టెంపుల్. సో, నేను కూడా తిరుపతి దర్శనానికి వచ్చాననమాట. అండ్ ఇక్కడ నేను సడెన్‌గా ఇండియాకొచ్చాను కాబట్టి మనకి స్పెషల్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకునే ఆప్షన్ అలా ఏం లేకుండే. సో, నేనొచ్చేసి ఇక్కడ 10,000 దర్శనానికి వెళ్తున్నా అనమాట. సో, 10,000 దర్శనం టికెట్ ఏంటి అంటే మనకి ఆన్‌లైన్‌లో దొరుకుతుంది, ఎయిర్‌పోర్ట్స్‌లో దొరుకుతుంది. అండ్ ఇక్కడ మనకి క్యూ ఉంటుందనమాట. మార్నింగ్ 9కి అలా స్టార్ట్ చేస్తారు. అండ్ మనకొక లింక్ కూడా ఉంటుంది. అందులో మనం చూసుకోవచ్చు ఎన్ని టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఇంకా ఎన్ని ఫినిష్ అయ్యాయనేది. పాసిబుల్ అయితే నేను లింక్ మీకు కింద పెడతాను చూడండి. ఇలా మనకొక రిసీట్ ఇస్తారనమాట మన టికెట్ బుక్ అయ్యాక. సో, ఆ టికెట్ పైనే రూమ్ కూడా తీసుకోవచ్చు. ఇద్దరికి తీసుకుంటే రూమ్ అనమాట. సో, ఇక్కడ నేను మా తమ్ముడు వెళ్తున్నాము. అండ్ ఈ లైన్‌లో మేము రూమ్ కోసం వెయిట్ చేస్తున్నాము. మీరు ఒకవేళ ఎవరైనా ప్రింట్ ఔట్స్ అవి తెచ్చుకోకపోతే ఇప్పుడు నేను జూమ్ చేసి చూపిస్తున్న ఈ లొకేషన్ దగ్గర ప్రింటర్ అనేది అవైలబుల్ ఉంది. వాళ్ళు ప్రింట్ ఔట్ ఇస్తారు. సో, మీరు అక్కడ ప్రింట్ ఔట్ తీసుకోవచ్చు. అండ్ మాకు రూమ్ అలొకేట్ అయిన తర్వాత మేము రూమ్ దగ్గరికి వెళ్తున్నామనమాట. మొత్తం అటు తిరిగి, ఇటు తిరిగి మాకొచ్చింది వరహర స్వామి గెస్ట్ హౌస్ అనమాట. సో, వరహర స్వామి గెస్ట్ హౌస్‌కి వెళ్తున్నాము. మేము అక్కడ ఇంతకుముందు కూడా ఉన్నాము. ఇట్స్ చాయిస్ ఆఫ్ ద రూమ్స్ అనమాట. మేము నార్మల్ రూమే తీసుకున్నాము. అంత బడ్జెట్‌లో అట్లా ఏం లేదు. మాకు వచ్చిన కార్డ్ పైన మాకు అక్కడ వరహర స్వామి దగ్గర వచ్చింది రూమ్ అనేది. అండ్ ఇక్కడ వీళ్ళు దోమల కోసం మొత్తం స్ప్రే చేస్తున్నారనమాట. మేము అంతా తిరిగి అండ్ దర్శనం అయితే నాకు మంచిగా అయ్యింది. మాకు మార్నింగ్ 8:00కి స్లాట్ ఇచ్చారు. సో, ఇంకా మనం పేరెంట్స్‌తో వెళ్తే వాళ్ళు కొంచెం ఫాస్ట్‌గా వెళ్ళండి అని చెప్పి ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యి నేను అదంతా షూట్ చేయలేకపోయాను నేను. సారీ ఫర్ దట్. ఎందుకంటే మనకు అక్కడ అలో ఉండదు. సో, మేము మా మొబైల్స్ అన్నీ మా రూమ్‌లో మా మమ్మీ, డ్యాడీ దగ్గరే వదిలేసి వెళ్ళిపోయాం నేను, మా తమ్ముడు. అండ్ మాకు దర్శనం అయితే గైస్ లోపల మనం గర్భగుడి ఉంటుంది చూడండి. అంటే నువ్వు ఇలా ప్లెడ్జ్‌కి హ్యాండ్ మనం పెడతాం కదా! అలా పెడితే 1 హ్యాండ్ డిస్టెన్స్‌లో నీకు దేవుడు తాకుతాడు. అంత ఉంటదనమాట. బట్ మనల్ని ముట్టుకోనివ్వరు. అండ్ లోపల అంత బాగా దర్శనం జరుగుతుంది. అండ్ లోపల మనకి ప్రసాదం కూడా ఇస్తారనమాట. అండ్ బయటికి నార్మల్ దర్శనం చేసుకున్నప్పుడు ఇచ్చిన ప్రసాదం కాదు. లోపల గర్భగుడిలో ప్రసాదం, ఆశీర్వాదం అన్నీ ఇస్తారు. అండ్ ఆఫ్టర్ దర్శనం మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నామనమాట. ఎందుకంటే 2 డేస్‌లో నాకు రిటర్న్ ఫ్లైట్ ఉంది హైదరాబాద్‌లో మళ్ళీ యూకేకి. సో, నేను ఇప్పుడు రిటర్న్ హైదరాబాద్ వెళ్తున్నాము. అండ్ వెళ్ళే దారిలో ఆన్ ద వేలోనే మేము వాటర్ కూడా ఫిల్ చేసుకున్నామనమాట. ఇది మాకు రెగ్యులర్. ఇక్కడే ఫిల్టర్ వాటర్ దొరుకుతాయి కదా తిరుపతిలో. సో, వాటర్ ఫిల్ చేసుకొని వెళ్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. లవ్ యూ ఆల్.